తెలుగు బుల్లి తెరపై విజయవంతంగా అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలో బిగ్ బాస్ అగ్రస్థానంలో ఉంటుంది. 2017లో ఈ టీవీ షో ప్రారంభమైంది. ఇప్పటి వరకు 7 సీజన్స్ ను కంప్లీట్ చేసుకుంది. మొదటి సీజన్లో శివ బాలాజీ, రెండో సీజన్లో కౌశల్ ప్రసాద్ మన్నా, మూడో సీజన్లో రాహుల్ సిప్లింగజ్, 4వ సీజన్లో అభిజిత్, 5వ సీజన్లో విజయ్ సాహ్ని, 6వ సీజన్లో రేవంత్ మరియు 7వ సీజన్లో రైతుబిడ్డ మల్లవి ప్రశాంత్ విన్నర్స్ గా నిలిచారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కు రంగం సిద్ధమవుతుంది. ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో నీతోనే డాన్స్ అనే షో రన్ అవుతుంది. ఈ షో ముగిసిన వెంటనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుందని బలంగా టాక్ నడుస్తుంది. జూలై లేదా ఆగస్టులో సీజన్ 8 ను ప్రారంభించనున్నారని అంటున్నారు. ఇక ఎప్పట్లాగానే ఈ షో ప్రారంభం కావడానికి చాలా రోజుల ముందే కంటెస్టెంట్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో టాలీవుడ్ కి చెందిన ఒక క్రేజీ హీరో కూడా ఉన్నారు. అతను మరెవరో కాదు, రాజ్ తరుణ్. 2013లో ఉయ్యాల జంపాల మూవీతో రాజ్ తరుణ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తొలి సినిమాతో హిట్ కొట్టి తెలుగు వారికి చేరువయ్యాడు. ఆ వెంటనే సినిమా చూపిస్తా మామ, కుమారి, 21 చిత్రాలతో మరో 2 విజయాలు ఖాతాలో వేసుకున్నారు. కానీ ఆ తర్వాత రాజ్ తరుణ్ కు సక్సెస్ కరువైపోయింది. వరుస సినిమాలు చేస్తున్నా కూడా ఒక్క హిట్ పట్టడం లేదు. ప్రస్తుతం తిరగబడారా సామి, భలే ఉన్నాడే వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటువంటి రాజ్ తరుణ్ బిగ్ బాస్ సీజన్ 8లో బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందట. అలాగే యూట్యూబర్ బంచిక్ బబ్లు, హీరోయిన్ సోనియా సింగ్, నటి హేమ, రీతు చౌదరి, సురేఖవాణి లేదా ఆమె కూతురు సుప్రీత, ఫార్మింగ్ నేత్రా రెడ్డి, నేత్ర మాజీ భర్త వంశీ కృష్ణ, కిరా కార్పి, వరలక్క, హీరోయిన్ కుషిత కల్లపు, బుల్లెట్ భాస్కర్, కుమారి ఆంటీ, చమ్మక్ చంద్ర, అమృత ప్రణయ్ బిగ్ బాస్ సీజన్ 8 కు కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారు. నీతోనే డాన్స్ 2.0 పాల్గొన్న ఒక జంట లేదా జంటలో ఒకరు బిగ్ బాస్ కు రావచ్చని ఆదిరెడ్డి తెలిపాడు. ఇక ఫారెన్ లో సెటిల్ అయిన వ్లాగర్స్ లో ఒకరు అంజని పావని, యాంకర్ శివ, యాంకర్ శ్రవంతి చొక్కారపు, నయని పావని, మాస్టర్ చెఫ్ సంజయ్ ప్రసాద్, టెక్కిన్ యూట్యూబర్ రైతుబిడ్డ రాజేంద్ర రెడ్డి సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అన్ని కుదిరితే జూలై చివరి వారంలో సీజన్ 8 స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నాగార్జున మరోసారి బిగ్ బాస్ కి హోస్ట్ గా రాబోతున్నాడు. ఇప్పటికే ఆయన 3వ సీజన్ నుండి 7వ సీజన్ వరకు హోస్ట్ గా చేసి అలరించారు. సీజన్ 7 తో మరింతగా ఆకట్టుకున్నారు. అందుకే సీజన్ 7 సూపర్ హిట్ కావడంతో పాటు భారీగా రేటింగ్ తెచ్చుకుంది. ఇప్పుడు సీజన్ 8 లో కూడా తన హోస్టింగ్ తో మరోసారి బిగ్ బాస్ ని హిట్ చేయాలని నాగార్జున భావిస్తున్నారట. బిగ్ బాస్ సెలబ్రిటీస్ ని హౌస్ లోకి తెచ్చి త్వరగా స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలాగే ఈ షో త్వరగా స్టార్ట్ చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. ఎందుకంటే ఆ సమయంలో నాగార్జున గారికి మూవీ షూటింగ్స్ ఎక్కువగా ఉండటంతో డేట్స్ ఇవ్వడం కుదరదు. అందుకే జూలై చివరి వారంలో షోని స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికీ కంటెస్టెంట్స్ ఎంపికతో పాటు హౌస్ సెట్ కూడా రెడీ అవుతున్నట్టుగా సమాచారం. ఇక ఈసారి బిగ్ బాస్ షో మరింత ఆసక్తి రేపేలా ఉంటుందట. ఊహించని టాస్కులు, అబ్బురపరిచే గేమ్స్, అలాగే వినోదాన్ని పంచే నామినేషన్ ప్రక్రియ, ఊహించని ఎలిమినేషన్ తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా క్రియేట్ చేస్తున్నారట. ఇక ప్రతి ఎపిసోడ్ కూడా బోర్ కొట్టకుండా సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మరి భారీ అంచనాలతో రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 8 సూపర్ హిట్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.